ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానమునకు అధిపతియగు దేవానికి స్తోత్రాలు. మాకంటే అందమైన వారు, డబ్బున్నవారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారి దినాన చూడక మట్టిలో కొట్టుకుపోయినప్పటికీ ప్రభువా, ఏ యోగ్యత లేనటువంటి మా జీవితంలో యోగ్యతనిచ్చి, ఏ భాగ్యము లేనటువంటి మాకు నీ రక్షణ భాగ్యమనిచ్చి, ఏమాత్రము ఆనందము లేని మా కుటుంబాలు నిన్ను బట్టి ఆనందించే కృపా భాగ్యముని మీరు అనుగ్రహించి, మీరు సజీవులు గనుక మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి నీ మందిర ఆవరణలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. బలహీనుడైన నన్ను మరొకసారి అయా నీ బలమైన వాక్కు పాత్రగా వాడుకొనుట కొరకు మీరు ఇక్కడ నిలబెట్టారు. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు కనుక మీరే నా నోటికి బూరగా ఉండి నిలబడిన నాతో చేరువచ్చినటువంటి సమూహముతో జుంటే తేనె దారాల కంటే మధురమైన శక్తికరమైన జీవము కలిగినటువంటి నీ వాక్కును మీరు అందించి దీవించి బలపరిచి పంపించమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకిని ప్రార్థన చేస్తూ నన్ను నీ కృపగల బాహు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, చక్కగా వాయించారు తమ్ముడులకు ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఈ దినాన నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి సహోదరులు డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇటు సదవకాశాన్ని కల్పించినందుకు సంఘమంతటికి కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు. మంచిది, క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకున్నటువంటి సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క వాక్యము, మూలవాక్యంగా మనం చదవబడినటువంటి వాక్యమును ఉద్దేశించబడినటువంటి అంశము రెండు మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఇప్పుడే బ్రదరు పాంప్లెట్ ఇచ్చారు, ఇది వేయబడినటువంటి లీస్టు. మనం చదువుకున్నటువంటి వాక్యం తీయండి ఒకసారి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ చరణం నుండి 9వ చరణం వరకు మనం చదువుకున్నాం. 8వ చరణం చదవగలరా? మొదటి నుంచి చదవండి. 7, 8 చదవమ్మా. మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. మైక్ ఎవరితో డిస్టర్బ్ అవుతుంది? మీదేనమ్మా, నాదా? మీదే కూడా. మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోహాను సువార్త మనం ఈ యొక్క రాయబడినటువంటి ఈ 3 పత్రికల్లో భాగముగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వరకు మనం చదువుకున్నాం. 7వ చరణం ఒక ప్రాముఖ్యమైన మాటగా, 8వ చరణం ఒక ప్రాముఖ్యమైన మాటగా, 9వ చరణం ఒక ప్రాముఖ్యమైన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. వీటి నుండి ప్రాముఖ్యముగా ఈ దినానికి రాయబడినటువంటి మాటల ప్రకారముగా మనం ఇక్కడ వేయబడిన ముద్రించబడినది ఏంటంటే మరణకరమైనటువంటి పాపం. అంటే పాపాలు చాలా ఉన్నాయి, చాలా రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు ఏమిటి, ఎలా అన్నదానికి కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుని యొక్క వాక్కు ఆ పాపమును గురించి రాయబడి ఉండుట మనందరం ఎరిగిన వారమే. అయినను ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మరణకరమైనటువంటి పాపం అంట. అంటే మరణము లేని పాపం కూడా ఉంది, అవునా కదా? మరణకరమైన పాపము మనకి ముఖ్య ఉద్దేశ్యం. మరణకరమైన పాపం ఏంటి? మరణము లేని పాపము కూడా ఉంది, నిత్య జీవముతో కూడినది. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరణకరమైనటువంటి పాపము ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ చరణం చూడండి. ఒక్కరు చదవండి అమ్మా. కొంచెం వాల్యూమ్ తగ్గించండి. 4 ఇప్పుడు చదువుతాను చూడు. అదే మాట. పాపము చేయు ప్రతివాడు చదవమ్మా. పాపం ఏంటి ఇప్పుడు? మరణకరమైన పాపం అంటే ఏంటి? ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద మానవులు అని పిలువబడుతూ ఉన్నారు. మానవులను పిలువబడుతున్న వారు 2 రకాలుగా కనబడుతూ ఉన్నారు. ఒకటి శరీర సంబంధము, రెండవది ఆత్మ సంబంధము. మరొకటి 2 రకాలు కనబడతాయి. ఒకటి పురుషులు, ఒకటి స్త్రీలు. ఏదేమైనప్పటికీ ఈ భూమి మీద వీరందరినీ సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా తన యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి పిమ్మట వీరందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల చేత దీవించాలని తండ్రి అయిన యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా వారు అనుభవించాలన్నదే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును, సంకల్పమనై ఉన్నది. అందుకనే దేవుడు తన యొక్క అనాది ప్రణాళికలో తన స్వరూపములో, తన పోలికలో మానవునిగా ఆదామును చేసుకునటం మనందరికీ తెలుసు. ఆదాముకు సాటి అయిన సహాయము కావాలని మరలా సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు నేల నుండి మట్టిని తీయలేదు, కానీ ఆదాములో నుండి శరీరమును, ఆదాములో నుండి ఎముకను తీసి, అనగా తన ప్రకటిమకును మాంసమును తీసి ఆదాముకు కావలసినటువంటి సహాయముగా స్త్రీని కూడా నిర్మించాడు. అంటే ఆయన తన యొక్క ప్రణాళిక ఏంటంటే భూమి మీద మానవులు అనబడిన వారుగా స్త్రీ పురుషులుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే వారు మొదట విస్తరింపబడాలి. విస్తరింపబడాలి అంటే వారికి కావలసిన అవసరతలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద వారు తినవలసినవి, త్రాగవలసినవి, ఉండవలసినవి అవసరతలన్నీ కూడా సమకూర్చి దేవుడు తన స్వరూపములో చేయబడినటువంటి ఈ మానవుడు లేక ఆయన ఇష్టపడుతున్నటువంటి కుమారుడైనటువంటి ఆదాము గారికి ఒక మాటను తెలియపరిచారు. ఆ మాటను కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 3వ చరణం. చాలు. ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, ఆ యొక్క ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వలు వారి యొద్దకు ఒక సర్పము వచ్చి, సర్పము హవ్వమ్మ గారితో మాట్లాడుతున్నటువంటి వేళ, హవ్వమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నటప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకేదైనా ఆజ్ఞనిచ్చాడా, లేక నీకేదైనా చెప్పాడా, ఈ తోటలో నాటబడిన చెట్లు పండ్లు అన్నీ తినమన్నాడా, కొన్ని తినవద్దన్నాడా అనేటువంటి సంభాషణ వారి మధ్యన జరిగినప్పుడు హవ్వమ్మ గారు సర్పముతో చెప్పుతున్నటువంటి మాట, ఈ మాట ఆదికాండంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట. ఇందాక మనం చదువుకున్నటువంటి మాట 2వ వాక్యముగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ చరణములో చదువుకున్నటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మన యొక్క వాక్యపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏమి రాయబడి ఉంది వాక్య ఉద్దేశము? మరణకరమైనటువంటి పాపము. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మన కుటుంబాలను, మనలను కూడా ప్రభు ఎట్లా ప్రేమించాడు అనడానికి వీలు లేనంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. కాగల కారణం ఏమిటంటే, మన యొక్క భక్తి కాదు, మన యొక్క విశ్వాసము కాదు, మనకంటే ముందు మన పితరులైనటువంటి తల్లిదండ్రులు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ అనబడినటువంటి తాతలు ఎవరైతే ఉన్నారో, మనము పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడు అని సృష్టికర్త అయినటువంటి దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ వారసత్వాన్ని ఎలాగో జ్ఞాపకం చేసుకుంటామో, అలాగా వారసత్వాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నేనైనా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరైనా, వాక్యాన్ని చదువుతున్నటువంటి మీరైనా,
చక్కటి సంగీతం వాయిస్తున్నటువంటి బిడ్డలైనా మొదట వీరి యొక్క భక్తి వలన ఉన్నతమైన స్థితికి రాలేదు. వీరి పితరులైనటువంటి వారు, వీరి పితరులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యందు భయమును భక్తి కలిగి సంపూర్ణ కుటుంబము కాకపోయినా కుటుంబంలో ఏదో ఒక తల్లో, ఏదో ఒక తండ్రో, ఏదో ఒక అన్నో, ఏదో ఒక తమ్ముడో ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క మాటలను లక్ష్య పెట్టి ప్రభు యొక్క ప్రణాళికలో దేవుని యొక్క మాట వినుటూ వారు చేసినటువంటి భక్తి వలన దేవుడు వారిని కాక వారి యొక్క కుటుంబంలో 10 తరాల పాటు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారు అనుభవించాలని తన ప్రణాళికలో భక్తి చేసిన వారు ప్రభువు పిలుపొందుకుని వెళ్ళిపోయినా వారు వినినటువంటి మాటను బట్టి వారి యొక్క బిడ్డలు మనములుగా ప్రభు మనల్ని ఈ రోజున సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సజీవులుగా ఆయన మందిరావనంలో మనందరినీ కూడా కూర్చుండబెట్టారు. చప్పలు కొట్టండి ఒకసారి. దీనిని బట్టి మనం ఎవరి మాట వినాలా చెప్పాలా? ద్వితీయోపదేశ కాండంలో లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుండి 3 లేక 1 నుండి 14 వరకు ఆశీర్వాదపు వాక్కు ఉంటుంది. వీడు చూడండి, నేను చదవమన్నప్పుడు మీరు చదువుదురు కానీ ఆ అధ్యాయంలో ఇంచుమించుగా 1 నుండి 68 చరణాలు ఉంటాయి. 15వ చరణాన్ని నుంచి ఆ 68వ చరణం వరకు తిరిగి మనం చదువుకుంటూ వెళితే మనం ఏమాత్రం కూడా మనం దీవింపబడమంట. 1 నుంచి 3 కానీ 1 నుంచి 14 వరకు కూడా చరణాలు మనం చూసినట్లయితే ఆశీర్వాదమును ఆశ్చర్యమును కలిగించే మాటలు మనకు కనబడతాయి. అందులో ప్రాముఖ్యమైన మాట అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల. ఎలాగ వినాలంట? ఇక్కడ మనం చదువుకున్న మాట శ్రద్ధగా విన్నారా అశ్రద్ధగా విన్నారా అని చెప్పాలి. ఇప్పుడు మనం చదువుకున్నాడు, మనకి హెడ్లైన్స్ ఏంటి? మరణకరమైనటువంటి పాపం. మరణకరమైనటువంటి పాపము ఎవరికి సంభవిస్తుంది? మరణకరమైనటువంటి పాపం ఎవరికి సంభవిస్తుందండి? దేవుని మాట విననొల్లని వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎవరి మాట వినాలా? చాలా ప్రాముఖ్యం. 2 వ్యక్తుల మధ్య 3వ వ్యక్తి మాట్లాడాలంటే ఆ 3వ వ్యక్తి మాట్లాడే మాటల్లో కంపల్సరీ అసత్యం ఉంటుంది. సత్యం ఎవరైనా మాట్లాడతారా? ఈవెన్ మేము కూడా మాట్లాడలేం. ఏదో సంథింగ్, ఏదో మర్చిపోవచ్చు, లేకపోతే ఏదైనా కలపవచ్చు. కనుక 3వ వ్యక్తి మాట్లాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడానికి, ఈరోజు ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాలు ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగోరడానికి దేవుడు ఎక్కలేని ఎత్తైన శిఖరమునకు ఎక్కించడానికి ఆయన ఇష్టపడితే ఆ శిఖరము నుంచి మనం పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినక, దైవజనుడు మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, ఎవరో పక్కవారు అపవాది చేత ప్రేరేపింపబడి పురుకొల్పబడిన వారి మాట వినుట వలన కొన్ని పర్యాయాలు మనం దేవుని మందిరానికి దూరస్తులమైపోతాం, కొన్ని పర్యాయాలు దైవజనుడికి దూరస్తులమైపోతాం. ఈ రెండు పక్కన పెడితే అసలు దేవునికే దూరస్తులమైపోతాం. దేవునికి దూరస్తులవై నీవు ఏమాత్రము కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందలేవు. దేవునికి దూరస్తులమైనటువంటి నీవైనా నేనైనా మన మరణము పాపముతో కూడిపోద్ది. పాపముతో కూడినటువంటి మరణము. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డెత్? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డెత్? చనిపోవటం వలన మనకేంటి ప్రయోజనం చెప్పలా? డెత్ ఈజ్ ఏ ప్రమోషన్ టు ద హెవెన్. డెత్ ఈజ్ ఏ ప్రమోషన్ టు ద హెవెన్. అయితే ఆ మరణం అనేది ఎలాగుండాలా? పాపముతో నువ్వు చనిపోవటం వల్ల పరలోకం చేరలేవు, నీకు ఆశీర్వాదం అందుకోలేవు. నీ మరణము ఎలాగుండాలంట? నేను ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఆ లేఖన భాగాల్ని మీకు చదివిస్తాను. ఇప్పుడు మళ్ళీ చదువు తల్లి, ఆ యొక్క 7-8 చరణాలు మళ్ళీ చదువు. మొదటి అధ్యాయం. చాలమ్మా, చాలు.
ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము. చప్పలు కొట్టండి ఒకసారి క్రీస్తు ప్రభుల వారిని బట్టి. ఆయన అంటే ఎవరు? పాత నిబంధన చరిత్రలో ఆయన అంటే సృష్టికర్త అయినటువంటి యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే. కొంతమంది పాపాలు కాదంట, కొంతమంది ప్రజలను కాదంట. ఎవరినంట? లేకపోతే కొంతమంది ఆయన నమ్ముకున్న వారినే కాదంట. ఆయన నమ్ముకొనక మునుపు కూడా ఉన్న వారిని, ఆయన నమ్ముకుని చేసిన వారిని ఎవరైతే ఆయన వద్దకు వచ్చి ఒప్పుకుంటారో, ఒప్పుకున్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన రక్తము చేత కడగబడి మనల్ని శుద్ధీకరింపజేస్తాడంట. చప్పలు కొట్టి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరణకరమైనటువంటి పాపము నుండి మనం విడిపించబడాలా. మరణకరమైనటువంటి పాపము నుండి మనం విడిపించబడాలా. మన గోల్ ఏంటి? చప్పలు కొట్టండి మరొకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడతాం కదా ఎప్పుడు? ఎవరన్నా ప్రభునందు నిద్రించినప్పుడు, అంటే మనం నిద్రించారే అని అంటాం కదా. మరి నిద్రించినప్పుడు ఏం పాట పాడతాం మనం? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడో, నిజముగా పురమిది కాదెప్పుడో, నాది నాదని విర్రవిగానే చివరికి నాకు ఏమీ లేకుండా అని పాడడానికి ఆవిడ కూడా ఉండదు, ఆవిడలో జీవం ఉండదు. ఉంటుందా? ఎవరిలో జీవం ఉంటుంది? ఈ పాట పాడితే ఎవరికి వినిపిస్తుంది? ఎవరికి వినిపిస్తుంది? ఎవరిలో జీవం ఉంటుంది? చూడండి, అది యోహాను సువార్త యొక్క యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 చదవరా. చూడండి, చాలు. మన సహోదరుడు మరణకరమైనటువంటి పాపం చదువు చేయగా ఎవరైనా చూచిన ఎడల అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం. చూడండి, మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. కానీ మరణకరమైనటువంటి పాపము చేసినప్పుడు వాడి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. కానీ మరణకరము కాని పాపం విషయమై ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడంట. చప్పలు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మాట ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమించాడు అనడానికి మనకు ఎలా తెలుస్తుంది? 2 రకాల జీవితం, శరీర సంబంధం, ఆత్మ సంబంధం కదా. శారీరకంగా ఎవరి ఎదుటన్నా మనం చెప్పామనుకో, ఎవరి ఎదుటన్నా మనం వెళ్ళి మన బాడీ ప్రజెంట్ అయ్యి మాట్లాడినప్పుడు, ఇదిగో ఫలానా రోజున నువ్వు వచ్చావు కదంటయ్యా, నువ్వు ఇలాగ వెళ్ళావు కదంటయ్యా అని మనం చెప్తాం. అవునా కదా? అవునా కదా? దేవునికి స్తోత్రం. కానీ రెండవది ఏంటంటే, మన లోపల ఉన్నది ఆత్మ. ఆత్మ పాపం చేస్తుంది, నీకు కనబడుతుందా? ఆత్మ పాపం చేస్తుంది, నీకు కనబడుతుందా? ఆత్మ శరీరం కంటే ఆత్మ చాలా పాపాలు చేస్తుంది, పాపాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకని ప్రవక్త అనేటువంటి ఇర్మియా ఏమంటాడంటే, అది హృదయం అన్నిటికంటే ఘోరమైంది, ఘోరమే కాదు అది బహు వ్యాధి గలదంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి. చదవమ్మా. మూడు చదివే 1 అదే అధ్యాయం 3వ వచనం చదివే.
చాలు 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 చాలు. ఇప్పుడు ఇక్కడ అననీయ గురించి మన అందరికీ తెలిసిందే, సండి పిల్లలు కూడా తెలుసు, సండే స్కూల్ కథలే. కానీ మనకి కథ కాదు, ఇక్కడ ఒక సబ్జెక్ట్గా మనం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ అననీయ చేసినటువంటి ఆ తప్పు ఇక్కడ ఎవరికి కనబడ్డదా, ఎవరు కనపరిచారా అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మొదట ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క అందరి హృదయాలు ఎరిగిన వాడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవది, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు ఎవరైతే యథార్థమైనటువంటి భక్తి శ్రద్ధతో ఆయనను, ఆయన మాట వింటారో, ఆ వినిన వ్యక్తికి దేవుడు సాక్షాత్తు, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఆయన అనగా ఏర్పాటు చేయబడినటువంటి తన సేవకులు కావచ్చు, తన యజమానులు కావచ్చు, తన నాయకుల యొద్ద వారు వచ్చి మాట్లాడతారో, వారు మాట్లాడినటువంటి మాట అది అసత్యమని వారు మాట్లాడక మునిపే సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి బయలుపరుస్తాడు. చప్పలు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం. పేతురు ఏమని అడుగుతున్నాడు? యామయ్య, అననీయ, నీ భూమిని ఇంతకే. అననీయ ఏమంటున్నాడు? అయ్యా అయ్యా నేను ఎలాంటి వాడినో అన్నాడా? రాయలేదు. కానీ ఏమంటున్నాడు? నేను సత్యమే చెప్తున్నాను అని అన్నాడు. ఇంకంతే మరి అర్థం. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడలేదు కానీ మనం అనుకుందాం పోని. అక్కడ ఏమన్నాడు? నేను సత్యమే చెప్తున్నాను రాయబడలేకపోయినా మనం ఎందుకు అనుకోవాలంటే, అక్కడ పేతురు అడుగుతున్నప్పుడు యథార్థంగా మాట్లాడలేదు కనుక అసత్యమని చెప్పాడు. అక్కడ ఇంతకే అన్నాడా లేదా? అన్నాడా? చదువు తల్లి. పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? అక్కడ ఉండి తల్లి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని ఎవరు ప్రేరేపిస్తారు? ఎక్కువ శాతం ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఎక్కువ శాతం ఎవరు ప్రేమిస్తారు? దేవుడు ప్రేమిస్తాడని మనం చెప్తున్నాం, కానీ దేవుడి కంటే ఎక్కువ సాతాను మనల్ని ప్రేమిస్తుంది. ఎందుకు ముందు వచ్చేద్ది? దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు, అవునా కదా? దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. సాతాను ప్రేమించడమే కాదు, ప్రేరేపిస్తుంది. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన స్వార్థం లేకుండా నిన్ను దీవించాలని దేవుడు ప్రేమిస్తున్నాడు. అపవాది ప్రేమిస్తుంది. ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నిన్ను పాడు చేయాలని ప్రేమిస్తున్నారు. మనకి చాలామంది స్నేహితులు ఉంటారు కదా, చాలామంది మనల్ని ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఏం చేస్తారు? నేను మోసపోయి ఇంక అదన్నీ చెప్పనులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవసరాలను బట్టి స్నేహితులు ఏం చేస్తారు? అదంతా యథార్థమైన ప్రేమ, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనకు కనబడదు, ఎందుకంటే ఇది లోపల దాగిపోయింది కనుక. అది ఎవరికి కనబడుతుంది? ఇక్కడ పేతురు అడుగుతున్నాడు అననీయని. అననీయ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి ఏమన్నాడు తెలుసా? అననీయతో పేతురు ఏమంటున్నాడు తెలుసా? అననీయ, నిన్ను సాతాను ఎందుకు ప్రేరేపించిందో తెలుసా అంటున్నాడు. సాతాను మనల్ని ఎందుకు ప్రేమించదో తెలుసా? ఎందుకు ప్రేరేపించదో తెలుసా? ఎందుకు ప్రేరేపించది? మనము ఆయన యందు ఆయన మాట వినుటలో శ్రద్ధ వహించినప్పుడు సాతాను మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. ఆయన మాట మనము విన్నామనుకో, సాతాను మన దగ్గరికి కూడా రాదు. వస్తుందా? వస్తుంది చెప్పండి. ఎవరికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి మనం? ఎవరి మాట మనం వినాలా? దేవుని మాట మనం వింటూ దేవుని పనులు మనం చేస్తున్నప్పుడు సాతానంట మనల్ని అసలు ముట్టదండి. నేను చూపిస్తాను రెఫరెన్స్లో ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అననీయ అంటున్నాడు, తల్లి చదవరా. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడంట? మనుష్యులతో కాదు. కానీ నిజంగా అక్కడ మాట్లాడే సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ పేతురు గారు ఉన్నారు, ఇక్కడ అననీయ ఉన్నాడు, ఇంకా అపోస్తులు అనబడే చాలామంది ఉన్నారు. కానీ దేవుడు పైన ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుగా వీరి మధ్యన కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఆత్మనెరిగిన దేవుడు
ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, అన్నిటినీ చూడగలిగినటువంటి సర్వాధికారం కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తన ప్రజలైనటువంటి మానవులు నశించిపోవుట ఇష్టం లేదు కనుక నశించిపోతున్నటువంటి ప్రతి వారిని వెదకి రక్షించుట కొరకై భూమినకు ఆకాశమునకు మధ్యలకు మాంసపు ముద్ద వలె వేలాడుతూ తన యవన అమూల్య నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును ఎట్లా అంటే చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి విలువ పెట్టి కొనబడిన సొత్తుగా తన జనాంగముగా ఈ రోజున సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రభుల వారు అంటారు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నా సొత్తు సంఘం అంటాడు. ఈరోజు సంఘము అని పిలువబడుతున్నటువంటి మనము, ఒకవేళ మనం ఈ ప్రాంతవాసులమైన ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమైనా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘముగా సమాజముగా కూడబడినటువంటి రక్షణ పొందిన ప్రతి వారిని కూడా దేవుడు ఎట్లా సంపాదించుకున్నాడంటే తన ప్రాణము పెట్టి సంపాదించాడంట. చప్పలు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. మనం ఏమైపోయాము అయితే అక్కడ అంటాడు, చదువు తల్లి. చాలు, ఏమైపోయాడు? ప్రాణం ఏమైపోయింది? రెప్పలేవడానికి ఉందా? ఈ యొక్క మరణం ఎటువంటిదంట? ఈ మరణం ఎటువంటిది చెప్పాలా? మనకి ఇటువంటిది అవసరమా? మరి మనం ఎలా ఉండాలా? మనుష్యులను చెప్పాలా, మనుష్యులను సంతోషపెట్టే వారముగా ఉండకూడదు. ఎలా ఉండాలా? నేను చాలా చోట్లకి వెళ్తాను, అక్కడక్కడ ప్రదేశాల్లో పిలుతుంటారు. లాస్ట్ టైం నేను లక్ష్యేశ్వరం జీడిఎం చర్చికి, అది పెద్ద చర్చ్ అంట, 100 years చర్చి, పెద్ద చర్చ్, జోనాగర్ చర్చ్ అని మెసేజ్కి వెళ్ళాను. చాలా చర్చిలకి వెళ్తాను కదా, ఎక్కువ జీడిఎం లూథరన్ ఇలాగ వెళ్తూ ఉంటాను కదా, చర్చిలకి వెళ్తాను. కొన్ని చోట్ల గమనిస్తుంటాను నేను, నన్ను పిలిచినాక అన్ని చోట్ల బాగానే పిలుస్తారు, బాగానే రిక్వెస్ట్ ఇస్తారు. కొన్ని చోట్ల గమనిస్తే ఎలా ఉంటుందంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి కంటే ఎక్కువగా ఈయన పొగిడేస్తారు. ఇలాంటి వాళ్ళు పుడతారో పోతారు, నాలాంటి పుడతాడు పోతాడు. నేను ఎన్ని రోజులు ఉంటానో గ్యారంటీ లేదు, అవునా? చెప్పాలా? ఎవరిని పొగడాలా? చెప్పాలి. ఎవరికి గౌరవం ఇవ్వాలా? నో. దేవుడిని పొగడమంటే ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసినట్టే. గౌరవం దైవజనుడికి, మనుషులకి. కానీ గౌరవమేమో దేవునికి ఇస్తున్నారు, పొగడతలేమో. ఒకడు అంటాడు గొప్ప దైవజనుడు అంటాడు, అంటే ఇంకొకడు అడుక్కుంటున్నాడా? ఒక్కొక్కలేమో అది అంటారు, ఒక్కొక్కరు ఇది అంటారు. నో వే. ఆల్ ఆర్ వర్కింగ్ విత్ లార్డ్, ఆల్ ఆర్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆల్ ఆర్ విత్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అందరూ సువార్తను ప్రకటించేవారు, మేము ప్రకటించేవారు అయితే మీరు వినేవారు. మీకు మాకు ఏం తేడా లేదు, ఆశీర్వాదాలు నీకు నాకు సమానమే, మనందరికీ సమానమే. మాకు కొంచెం అదేమంటారు ఓవర్ టైం. ఆ ఓవర్ టైం అంటే 6 ఎక్కువ మాకు. మీకంటే మాకేంటంట 6 ఎక్కువ, 2 అంతలో. కానీ బ్లెస్సింగ్ మాత్రం మీకు నాకు అందరికీ సమానమే. తేడా ఏమైనా ఉందా? కుంటోడు కానీ, గుడ్డోడు కానీ, నల్లోడు కానీ, తెల్లోడు కానీ, పాస్టర్ కానీ, విశ్వాసి అని, నో వే. వేరొక మార్గం లేదు. ఆయన అందరినీ ఎలాగూ ప్రేమిస్తున్నాడో ఆయన అందరినీ కూడా అలాగే దీవించువాడై ఉన్నాడు. కనుక మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. మనలను బట్టి మనము తగ్గి మనము ప్రభువును మహిమపరచాలా. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని, దేవుని నువ్వు గణపరుస్తావో, నువ్వు అడగకుండానే నీ అక్కరలన్నీ తీర్చబడతాయి. ఎందుకంటే నువ్వు మా ఉంటే 70 సంవత్సరాలు అంటున్నాడు మోషే గారు 91వ కీర్తనలో ప్రార్థన చేస్తూ. అధిక బలం ఉంటే 80 అంటున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు బతకాలా? 1300, 450 సంవత్సరాలు పైబడి బ్రతకవలసినటువంటి మానవులు అనబడిన మనము ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి మాట చేత అది కూడా ఈ రోజుల్లో 50 కూడా బతకట్లేదు. 50 కూడా బతకట్లేదు. 35కే షుగరు, 25కే షుగరు, 12కే షుగరు. ఇంకేంటి? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చూడట్లేదు కదా అని అనుకున్నాడు. పేతురికి ఎక్కడ కనబడుతుందిలే, నా పొలం ఎక్కడమ్మనో ఎక్కడ డబ్బిచ్చుకున్నానో ఆడికి ఎక్కడ కనబడుతుందిలే అనుకున్నాడు. కానీ తిరిగి మళ్ళా పేతురికి రెండవ సమాధానం ఇవ్వడానికి అక్కడ ఎవరు లేరు. మొదట మాత్రం అబద్ధపు సమాధానం ఇవ్వడానికి సాతాను ప్రేరేపించడం ద్వారాగా మాట్లాడాడు. కానీ రెండవ ప్రశ్నకు మాత్రం సాతాను కూడా ప్రేరేపించిన మాట్లాడడానికి వీలు లేకుండా మరణకరమైనటువంటి పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, నీవు నేను మనందరము కూడా ఉన్నతమైనటువంటి మహదైశ్యం గల కృప కలిగిన ఆశీర్వాదాలు పొందాలంటే, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన కుటుంబాల్లో సంపాదించబడినటువంటి సిరి సంపదలు అన్నిటిని కూడా దేవుడు ఎల్లప్పుడూ నిత్యము 4 జీవులు 24 పెద్దలు 1000 దూతలు కోట్లాది జనాంగముతో ఆగక మానక పరిశుద్ధుడు 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 పొగడబడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేశంలో ఉన్నటువంటి నీవు, దూరదేశంలో ఉన్నటువంటి నీ బిడ్డలు, కాలేజీలతో ఉన్నటువంటి నీ మనవలు, లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి నీ చెల్లుడి అన్నదమ్ములు, నీ కుటుంబం అంతటిని కూడా ఆయన కాచి కాపాడి భద్రపరిచి ఇవ్వబడిన ఆశీర్వాదములు ఎల్లప్పుడూ కూడా ఆయనను బట్టు ఆనందించే కృపా భాగ్యము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన దేవదూతలను తోడుగా ఉంచాలి అంటే నీవు మాత్రం నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు శ్రద్ధగా విను. ఈ భూమి మీద ఈ యాత్ర ముగించుకుని పరమనుకు చేరినప్పుడు నీవు నిత్యముగా ఒక ప్రమోషన్ పొందుతావు. పరలోక రాజ్యానికి ప్రభు ఒక ప్రమోషన్ ఇస్తాడంటే నీకు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ హన్నయ్య కిందకి వెళ్ళమ్మా, కిందకి వెళ్ళిపో. భార్య గురించి కూడా చదివితే నేను మళ్ళీ మారుస్తాను ఫ్రెండ్స్. అమ్మా చాలు చాలు తల్లి. చూడండి, అక్కడ ఇందాక సాతాను ఎందుకు నీ ఆత్మను అన్నాడు, అన్నాడా? ఇక్కడేమన్నాడంటే మిమ్ములను, అంటే ఇద్దరు కలిసి. అక్కడ ఒంటరిగా అన్నాడు, మాట్లాడాడు. ఇక్కడ మిమ్ములను చెప్పాలంటే నిజంగా మరి ఆయన ఈ భూమి లేకపోతే ఎంత కమ్మాడా, ఎంత డబ్బని తన భార్యతో చెప్పాడా? చెప్పాడా? వాళ్ళిద్దరు మాట కలుపుకున్నారా? చెప్పాలా? రాయలేదు కదా అక్కడ, రాశాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తన భర్త ఏ మాట అయితే చెప్పాడో అదే మాట జరిగిన సంఘటన. నిజంగా గనక ముందు అయ్యగారు చెప్పిన మాటలు విని ఆవిడ అక్కడ ఉండుంటే, ప్రభువా మా ఆయన మోసగాడు, ఆడు దొంగ ప్రభువా అని ఈవిడ మార్చునేమో. దేవునికి స్తోత్రం. మనమైతే మార్చమా? అబ్బా కరెక్ట్గా చెప్పారు తల్లి, చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా చెప్పారు, మార్చేస్తాం. కొంతమంది అంటారు నేను మార్చనంటారు. ఏదైనా చిన్న గొడవ రానివ్వండి, చిన్న గొడవతే వంట మానేస్తుంది ఆవిడ. ఎవరు ఫోన్లే ఆడేమనుకుంటాడంటే, ఫోన్లే అటు ఇటు తిరిగి వస్తున్నాను కదా, ఈ లోపల సల్లారిపోయి ఉంటుంది, ఉండేస్తుంది అనుకుని పాపం ఎక్కడా తినకుండా వస్తాడు. ఏమంటది, నువ్వు ఎక్కడ తినొచ్చావో నాకు తెలుసు కానీ అక్కడి నుంచి మొదలవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మానవ స్వభావం, ఓకే అనుకోవచ్చు. అక్కడ ఆ సన్నివేశం చూసినప్పుడు రెండవ మారు తన భార్యని అడిగినప్పుడు కూడా ఆమె కూడా ఇంతకే అన్నది. అప్పుడు అక్కడ చనిపోయినటువంటి తన భర్త గారైనటువంటి అననీని కూడా ఇంక్లూడింగ్ చేసి ఏమంటున్నారు తెల్ల అక్కడ? మీరు అంటే ఎంతమంది? ఇద్దరు. అక్కడ భార్య భర్తలే, మీరు అంటే ఇద్దరు లేక ముగ్గురు కలిసి. అక్కడ ముందు నీవెందుకు అన్నాడు, అంటే ఒక్కడవే. నీవెందుకు? సాతాను చేత ఒక్కడే. ఏదేమైనా వీరు ఎవరి మాట విన్నారు? ఎవరు ప్రేరేపణలో వెళ్ళారు? ఆ ప్రేరేపణలో వెళ్ళుట వలన వీరు దేవునిని మోసము చేయటం వలన వీరికి మరణకరమైన పాపము సంభవించింది. తిరిగి సమాధానం చెప్పకుండా అక్కడే వారు ఏమైపోయారు? మరణమైపోయారు. దేవునికి స్తోత్రం, మరణమైపోయారు.
అందుకేనండి ఇప్పుడు మళ్ళీ మనం చదువుకున్న మూలవాక్యం 8వ వచనం చదువు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము. ఏముండదు మనలో, ఏముండదండి. ఇప్పుడు మళ్ళీ అదే 5వ అధ్యాయం 16 నుంచి చదువు. కాదమ్మా, 5వ అధ్యాయం 16 నుంచి. అదే అక్కడ ఆగిపోయి ఇందాక అక్కడ ఆగమన్నాను నేను. మరణకరము కాని పాపం. ఇందాక అక్కడ ఆగిపోమ్మా, మళ్ళీ వస్తానన్నా నేను. దేవునికి స్తోత్రం. అంతేనా? మీరిద్దరు చదువుతున్నారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. హల్లెలూయా. నువ్వు అక్కడ ఉండమ్మా, మళ్ళీ వస్తానన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి వస్తానంటే మనం ఏం చదువుకున్నాం మూలవాక్యం ఎక్కడికి వస్తాను. అంతేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7వ వచనం అయిపోయింది, 8వ వచనంకి వచ్చాం. తర్వాత 9వ వచనం వస్తే మనం ముగించుకుంటాం. అంతేనా అర్థం? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అదే ఆ యొక్క మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి మనం చదువుకున్నాం. 16 అయిపోయింది, 17 చదివిన తల్లి అమ్మ. అంతేనా? మరణకరమైనటువంటి పాపం కలదంట. ఇప్పుడు మనం విన్న వాక్యంలో మరణకరమైన పాపం ఎలా వచ్చింది? నెంబర్ 1 మీకు రిఫరెన్స్ చెప్పాను, ఆజ్ఞ అతిక్రమము పాపము. అంతేనా? ఆజ్ఞ అతిక్రమము పాపము. రెండవది, ఆ ఆజ్ఞ మీరినది ఎవరు? ఏదెను తోటలో ఆదమ్మ హవ్వమ్మ, ఆదాము హవ్వలిద్దరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో మొట్టమొదటి జంట, తన పోలికలో ఏర్పాటు చేయవారు. వారు విన్నా వారి యొక్క ఆజ్ఞాతిక్రమం వలన పాపమే. కానీ ఇక్కడ అననీయ సపేరుల దగ్గరికి మనకు వచ్చినప్పుడు ఆ పాపం వలన వారి జీతం పొందేశారు. అంటే పాపం వలన జీతం పొందడం అంటే ఇంకా అయిపోయారు, మరణించారు. కానీ ఇక్కడ అన్నటువంటి మాట తల్లి, ఇప్పుడు మనం చదివినటువంటి మాట, మరణకరమైనటువంటి పాపం కలదంట. దేవునికి స్తోత్రం. మరణకరమైనటువంటి పాపము కలదు. మరణకరమైనటువంటి పాపము కలదు. ఇప్పుడు మనకి ఏది కావాలా? మరణము లేందా చెప్పాలి. మరణం ఉన్నదా? 2 పాపాలు ఉన్నాయంట. ఒకటి శరీర సంబంధం, ఒకటి ఆత్మ సంబంధం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఆత్మ సంబంధంగా ఆజ్ఞ అతిక్రమం వలన పాపం చేశారు. శరీర సంబంధంగా చాలా పాపాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకోకుండా ఏయో అన్ఫార్చునేట్లీ ఇష్యూ జరుగుతుంటాయి, ఊహించిన రీతిగా అనుకోని రీతిగా జరుగుతుంటాయి. దాన్ని మనం మళ్ళీ అయ్యో నేను పాపం చేశాను అని అనుకున్నప్పుడు మనం తిరిగి మళ్ళీ దేవుని ఎదుగు వచ్చి మనం ఏం చేస్తామంటే ఎక్స్క్యూజ్ చేస్తాం. దేవుని అడుగుతాం, ప్రభువా ఇదిగో నేను తెలుసో తెలియకో నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు ప్రభువా. కానీ వారు అక్కడ క్షమించాను అనలేదు, తెలుసో తెలియక చేశానని అనలేదు. నో వే, వారు అసలు ఆ ఛాన్స్ లేదు, ఆ మాటలు రాలేదు. అందుకని 2సారి పేతురు అడిగినప్పుడు వారికి అవకాశం లేకుండా వారు ఇంకా లేరు. ఆ పాపము అక్కడతో మరణము. కానీ పాపులమైనటువంటి మనలను క్రీస్తు ప్రభుల వారు బ్రతికించుట కొరకంట భూమునకు ఆకాశమునకు మధ్యలో సిలువ కొయ్యపై వేలాడాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం, చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ చరణం. ఎఫెసీ 2:1. చాలు. మీరు అపరాధము చేతను దేంటంట చూడండి. పాపము దేని విషయంలో? ఏది పాపం చేయింతది? ఆత్మ పాపం చేయింతది. ఏం చేయింతది? శరీరము అపరాధములు చేయింతది. అంతేనా? ఇప్పుడు తమ్ముడు దగ్గర ఇలాగ వెళ్తా ఉన్నావు, తమ్ముడిని ఇలా గుద్దేశాను. ఆత్మ అంది ఎలా గుద్దు గుద్దు అందా? అనలేదు. వెళ్తా ఉన్నావు, గుమ్మనేదో తగిలింది, అది శరీరం. అంతేనా? అపరాధం చిన్నదేదో.
లేదా కాలు తగిలింది ఏది ఇలా అంటాం, సారీ అండి ఇలా అంటాం. కానీ ఆత్మ కాలు ఎడతానే అంటదా? నో అంటది కొన్నిసార్లు. ముసలోడు మొన్న నేను తిట్టాడు కదా, వెళ్తున్నప్పుడు కాలు అడ్డు పెట్ట ఎవరెత్తారు ప్రయాణం? కాలు ఇచ్చిందా, ఏలిచ్చిందా, ఆత్మ ఇచ్చిందా? ఓకే, మీకు అర్థమైపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఇందాకటి వరకు మనం చదువుకున్నది ఏంటంటే ఆత్మ ప్రేరేపణ వలన పాపం. ఇక్కడ అంటున్నాడు మనం మొదట ఎలాగ చచ్చిపోయామంట? మొదట ఎవరు అపరాధములు చేసి చచ్చిపోయారంట? అందుకనే అవ్వమ్మ ఆజ్ఞ అతిక్రమము పాపమైన అవ్వమ్మ మరణం పొందలేదు. ఎందుకు మరణం పొందలేదంటే మాట విని ఏదో పండు తినేసింది. కానీ మీకు అర్థమవుతుందా? మాట తిని పండు తినేసింది కానీ ఉద్దేశపూర్వకముగా. ఎస్, కరెక్ట్ తల్లి, కరెక్ట్గా మాట్లాడావు, చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆమె ఉద్దేశపూర్వకముగా కాదు. దేవుని మాట నేను వినకూడదు, ఆయనండి చెప్పేది, ఆయన మాట నేను నన్ను ఏమైనా చూస్తాడా అని అనుకోలేదు. సర్పము కుయ్యెత్తుగా మాట్లాడినప్పుడు సర్లేని కోసుకు తినేసింది. తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. ఇక్కడేమో ఆయన ఆత్మ ప్రేరేపణ వల్ల అబద్ధం చెప్పిన ఆయనే కాకుండా ఆమె భార్య కూడా, ఇక్కడేమో ఆమె కాకుండా ఆమె భర్త కూడా తిన్నారు. ఇది శరీర సంబంధముగా అపరాధం. మొదట మనం ఎలా చచ్చిపోయాం? అపరాధము చేతను. అంటే పాపము చేత చనిపోయిన వారికి, అంటే డైరెక్ట్గా ఇంకా ఆత్మ చేత చనిపోయిన వారికి ఇంకేమి లేదు. మన ముందే హెడ్లైన్స్ చదువు కదా తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చదువుకున్నాం? దానికంటే ముందు ఏం చెప్పాడు? చదువు. 5:17 ఆగిపోయావు కదా. చాలు. మరణకరము కాని పాపం. ఏం పాపం? ఇప్పుడు మనం ఏదో ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏదో చేసాం కాబట్టి ఎక్స్క్యూజ్ చేయడానికి మనము సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుని ఎదురుకు వచ్చి ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని అడగడానికి. అడగడానికి ఛాన్స్ ఉందా? అర్థమైందా? నా మాట అర్థం అవట్లేదా? నేనేదో MA BEd PhD థియాలజీలు చేయలేదు. నేను మీకు ముందు వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను, దేవునికి స్తోత్రం, 9th పాస్ అయ్యానంతే. నేను ఏది ట్రైనింగ్లకి వెళ్ళలేదు, నాకు తెలిసిన 4 మాటలు చెప్పేస్తున్నాను. మీరు శ్రద్ధగా వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అంటాడు అపరాధముల చేతను. అది చదువు ఇప్పుడు. అపరాధముల చేతను, పాపముల చేతను. ఒక్కరు మళ్ళీ చదువు. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడంటే. ఆయన బ్రతికించాడు కాబట్టి ఈ రోజున మనందరం ఇక్కడ ఉండగలిగాం. దేవునికి స్తోత్ర. మనకంటే అందమైన వారు, డబ్బున్నవారు, పేరు ప్రతిష్టలు కలిగిన రోజు న్యూస్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే, పేపర్లో చూస్తే, మనం ప్రయాణం అవుతూ అలాగ వెళ్తుంటే రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లో వెళ్తున్న వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారనేటువంటి గ్యారంటీ లేదు. కానీ దేవుడు ఆయన సజీవుడు కనుక మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ఇంటికాడే ఉంచకుండా ఆయన ఆత్మస్వరూపుగా, ఆయన మందిరంలో ఆత్మస్వరూపుగా ఆయన సంచారం చేస్తూ ఆత్మస్వరూపుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు నిత్యముగా మనందరిని కూడా ఆయన మందిరానికి తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి దీవెనలన్నీ కూడా మనం పొందాలని. చప్పలు కొట్టండి మరొకసారి. మరణకరము లేని పాపమునంటే ఎవరైతే తన సహోదరుడి విషయంలో చేయనటువంటి అపరాధి అయిపోయాడో ఆ అపరాధి గురించి తన సహోదరుడు ప్రార్థన చేస్తేనంట దేవుడు పాపము చేత, అపరాధము చేత చచ్చినటువంటి మనలనంట ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. బ్రతికింపబడినటువంటి మనము సజీవులమైనటువంటి మనము సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారును ఆయన సిలువను చూస్తూ, సిలువ మీద ఆయన వేలాడుతున్నటువంటి ఆ దేహమును చూస్తూ, సొగసైనను స్వరూపమైనను లేకుండా నలగొట్టబడి చితగొట్టబడి ఉన్నటువంటి ఆ దేహమును చూస్తూ మనం ఏమి చేయాలంటే ఆయనను మహిమపరచాలా, ఆయనను ప్రార్థన చేయాలా, ఆయనకు పూజించాలా, ఆయనను ఆరాధన చేయాలా. ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదమును మనం పొందుకోరుటకు ఆయన యొద్దకు మనం రావాలా. ప్రవక్త అయినటువంటి యెషయా పలుకుతూ ఆయనను వర్ణనలోనికి తీసుకొస్తాడు. దైవజనులు ఓసన్న గారు రాసినటువంటి పాట
నీ ముఖము మనోహరమో, నీ స్వరము మాధుర్యమో, నీ పాదాలు అపరంజిమయమో. చాలు. సిలువలో ఆయన పాదాలు ఎలాగున్నాయి, ఆయన ముఖం ఎలాగుంది. అదే ప్రవక్త యెషయా అంటాడు, సొగసైనను స్వరూపమైనను లేక నలగగొట్టబడి చితగొట్టబడి. మనం అపరాధులమైతే, మనము పాపులమైతే మన అపరాధముల చేత ఆయన దెబ్బలు తిన్నాడు. మనము చేసినటువంటి పాపము వలన మనకు రావాల్సినటువంటి శిక్షకు బదులు ఆయన శిక్షను పొందాడు. ఆయన దెబ్బలు తినడమే కాదు, శిక్ష అనుభవించడమే కాదు, ఆయన సజీవుడిగా ఉండి మనలను కూడా మరలా సజీవులుగా నిలబెట్టాడు. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్ర. నేను ముగిస్తాను ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకో వాక్యం చదువు, అదే వాక్యం చదువు. ఎఫెసీ పత్రిక 2:1 చదువు కదా. హెబ్రీ 5:7 చదువు. హెబ్రీ 5:7 అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సజీవులమైనట్టు మనం ఏం చేయాలంటున్నాడు అక్కడ, చెప్పాలా? తల్లి గట్టిగా చదవరా, మళ్ళీ అందరికి వినబడేలాగా, వర్డ్ టు వర్డ్ అదే మాట. చూడండి, శరీరధారి అయినటువంటి దినములలో ఇలా చూడు, మహారోజు. ఇప్పుడు 40 రోజుల మనకి ఎన్ని రోజులు? సిద్ధపాటు బసం బుధవారం నుంచి కడకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు వస్తాయి మనకి? 47, 46 రోజులు, ఒక 7 రోజులు, 47 రోజులు. ఓకే. ఇప్పుడు శరీర సంబంధంగా ఉన్నటువంటి నీవంట, ఇలా చూడండి, మీరందరూ ఏం చేయాలి ఇప్పుడు? మహారోదన కన్నీరు కార్చాల. ఎవరి కొరకు కన్నీరు కార్చాలా? క్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమ పడ్డాడని, మన కుటుంబాన్ని సంరక్షించడానికి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు కనుక ఆయన అనుభవించిన శ్రమల్లో భాగముగా మనము అనుభవించవలసిన శ్రమ ఏంటో తెలుసా? మహారోదనతో ఆయన మందిరంలో అంగలార్చాలి. కన్నీళ్లతోనూ మనలను అనగా తన్ను మరణము నుండి రక్షింపగలిగినటువంటి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువులను బట్టి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయం లేడు కోడంట. ఎక్కడెట్టింది గుడ్డు? నిజంగా కోడిలేండి పాపం, పక్కింటి వాళ్ళు గొడవలు అవుతాయి కదా, ఈ కోడీలు అక్కడే తిరుగుతుంది. మాట అన్నావు కదా, కోడి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు ఆవిడికి గొడవ ఉంది, నీకు ఆవిడికి తెలుగు లాంగ్వేజ్ అనుకుందాం, మన తెలుగులు కాబట్టి భాష అర్థమవుతుందా? కోడికి ఏం అర్థమవుతుంది? వెళ్ళొద్దని దానికి ఏం తెలుస్తుంది? తెలుస్తుంది తమ్ముడు. అప్పుడు ఏం చెప్పాలి? అక్క, నువ్వు చాలా స్ట్రాంగ్గా నాకు కౌంటర్ ఇచ్చావు కదా, నీకు గుమ్మం తొక్కనన్నావు కదా, మరి కోడి ఎందుకు వచ్చింది అక్క? కోడిలా కట్టే అక్క అన్నావునికి ఎలా ఉంటుంది? కరెక్ట్గా ఉంటుంది. కానీ మనం ఏమంటాం? కోడి నొంకేడి తిడతాం. అని నీకేం లేదు, భయం లేదు, భయం లేదు, అంతేనా? ఇందాక ఆత్మ గురించి చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం లేదా? ఎవరు చూస్తారు? ఎవరు యందు భయం కలిగి ఉండాలా? దేవుని యందు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుట ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుట ప్రాణమా. ఈ ప్రాణాన్ని ఎవరు చూస్తారు? పెద్ద ఆయన ఎవరు రాశారు కానీ పాట? దేవుని స్తుతింతేనంట. ఏ ప్రాణం స్తుతిస్తుందంట, ఆ ప్రాణాన్ని ఎవరు చూస్తారంట? అప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంది? భయము. తల్లి చదువు గమని. భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను యాక్సెప్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేయడు. ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వారిని ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. వారిని రిజెక్ట్ చేశాడు. కానీ మనము ఎక్స్క్యూజ్గా అడుగుట వలన ఆయన మనల్ని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు ఆయన యాక్సెప్ట్ చేశాడు కనుక మనం ఆయన మందిరంలో ఉండగలిగాం. ఆయన రిజెక్ట్ చేస్తే మనం ఎక్కడుందామో? ఇక్కడున్న మీ అందరూ పాపం చేశారో లేదు కానీ నేను పాపాలు చేశాను. పాపం కాదు, పాపాలు చేశాను. నా దేవుడు నన్ను
యాక్సెప్ట్ చేశాడు కనుక ఈ రోజున ఇక్కడ నేనున్నాను. నేను బహు భయంకరమైనటువంటి పాపిని అనడానికి ఎటువంటి సందేహం లేదు. బట్ ద జీసస్ క్రైస్ట్ విల్ యాక్సెప్ట్ టు మీ. దట్స్ వై టుడే ఐ విల్ బి హియర్. దట్స్ వై టుడే ఐ విల్ షేరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానంటే ఆయన అంగీకరించాడు కనుక. నా పాపము ఎదురు ఒప్పుకున్నట్టు వలన ప్రయోజనం లేదు, కానీ ఒప్పుకోవాలా. ఎక్కడంటే ఆయన మందిరంలోనే ఒప్పుకోవాలా, ఆయన ప్రజల ఎదుటనే ఒప్పుకోవాలా. ఆయన మందిరంలో ఆయన ప్రజల ఎదుట ఒప్పుకున్నప్పుడు, కప్పుకోకుండా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను ఆయన ఏం చేస్తాడంటే కప్పి పెట్టేస్తాడు. మనము మన పాపాలను కప్పి పెట్టుకుంటే ఆయన బయటికి తీస్తానే ఉంటాడు. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ పక్కన పెట్టేసి కప్పి పెట్టేసి దేవుడు మనకి ఉన్నతమైనటువంటి రక్షణ ఆనందిస్తాడు. చప్పలు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రం. చివరి మాట 2వ తిమోతి పత్రిక చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ చరణం. చదవమ్మా. 2వ అధ్యాయం చాలు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ మూల వాక్యానికి వచ్చేయమ్మా. మూల వాక్యానికి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల చూడండి ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. చప్పలు కొట్టాలి ఒకసారి. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. చాలామంది మనం ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి అంటే వారు క్షమించినట్టు యాక్ట్ చేస్తారు, కానీ మనం క్షమించరు. దాన్నా ఏదో మీ అందరు ఉన్నారని అలాగన్నాను, కానీ నేను చచ్చిపోయే వరకు క్షమించడం అన్నది జరగనే ఈ లోపల వెళ్ళిపోద్ది ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎటువంటి వాడు కాదంట. ఆయన ఎటువంటి వాడు అంటే నమ్మదగిన వాడు. అందుకని మన హెడ్లైన్స్ ఇక్కడ ఏమేశారండి? మరణకరమైనటువంటి పాపము, ఆజ్ఞ అతిక్రమమే మరణకరమైనటువంటి పాపము, దేవుని మాట వినకపోవటమే మరణకరమైనటువంటి పాపము, దేవుని మాట వినలేదా తిరిగి రిప్లై ఇవ్వడానికి కూడా ఉండవు. అయితే మరణకరము కాని పాపం ఉంది. ఆ మరణకరమైనటువంటి పాపం వలన నీవు దేవుని వద్దకు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చి కన్నీరు కార్చి ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు నిత్యముగా ఆయనతో కూడా నిన్ను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళగలిగినటువంటి గొప్ప దేవుడని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. 5 నిమిషాలు లేట్ అయింది. ఇంతవరకు ఈ